హాయ్ ఫ్రెండ్స్, ఇది వోయిచర్ కార్డ్ అండి. నేను దీన్ని మంత్లీ రీఛార్జ్ చేయించాను. సో ఇది వర్క్ చేస్తుంది 1 to 4 జోన్స్. సో బస్సెస్, ట్రైన్స్ ఏదైనా మనం ఎక్కొచ్చు. 1 to 4 జోన్స్ అక్కడ కనిపిస్తుంది. సో మనం ఇది యూజ్ చేసి ఎంట్రీ కావాలి. సో ఇక్కడ మనం పెట్టగానే గ్రీన్ లైట్ వస్తుంది, అప్పుడు డోర్స్ ఓపెన్ అవుతాయి. సో డిస్ట్రిక్ట్ లైన్ ట్రైన్ వస్తున్నది. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్గా ఉన్నారు, ఎందుకంటే మీకు ఈరోజు మేము లండన్లో ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాము. డోర్స్ ఇలా ఓపెన్ అవుతాయి, మనం ఎక్కొచ్చు ఇలా. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా పోస్ట్ కోడ్తో మనం ఈ లండన్, అవుట్ ఆఫ్ లండన్ ఎక్కడికైనా హ్యాపీగా వెళ్ళవచ్చు. నేను చూపించిన విధంగా ఓయిస్టర్ కార్డు అది మనం రీఛార్జ్ చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే మనం బ్యాంక్ కార్డ్స్ వాడుకోవచ్చు. ఇది రూట్ మ్యాప్. మనం ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది ఇందులో చూసుకొని మనం దిగిపోవాల్సి ఉంటుంది. ఇవి రెండు. సో 2 లైన్స్ ఉంటాయి, సర్కిల్ లైన్ ఒకటి, డిస్ట్రిక్ట్ లైన్ ఒకటి. సో మనం వీటికి బదులు బ్యాంక్ కార్డ్స్ కూడా వాడుకోవచ్చు. ఎస్బీఐ, హెచ్ఎస్బిసి, హాలీఫ్యాక్స్ ఏ కార్డ్ అయినా మనం వాడుకోవచ్చు. వోయిచర్ కార్డ్ అయితే మంత్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాంక్ కార్డ్ అయితే మనం రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. వోయిచర్ కార్డ్ అయితే మంత్లీ, పర్ డే ఆర్ వీక్లీ ఏదైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. నేనైతే 246 pounds పెట్టి మంత్లీ రీఛార్జ్ చేయించాను. సో మంత్ మొత్తం వరకు మనం ఎన్ని ట్రైన్స్ అయినా ఎక్కచ్చు, బస్సెస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ లైన్ దిగేసి సెంట్రల్ లైన్ ట్రైన్ ఎక్కాము. సో ఇది సెంట్రల్ లైన్. డిస్ట్రిక్ట్ లైన్లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అక్కడ ట్రైన్ మనం మారాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం సెంట్రల్ లైన్ తీసుకొని ఆ ట్రైన్ ఎక్కాలి. సో సెంట్రల్ లైన్ ట్రైన్లో మా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కూడా. సో ఈ సెంట్రల్ లైన్ ట్రైన్ ఇలా ఉంటుంది, చాలా లెంతీగా ఉంది. సో మనం విత్ ఇన్ ద లండన్ అయితే డిస్ట్రిక్ట్ లైన్, సెంట్రల్ లైన్, డిఎల్ఆర్, జూబ్లీ ఈ ట్రైన్స్ వాడతాము. ఇది సెంట్రల్ లైన్ చార్ట్ అండి. ఇందులో మనకు డెస్టినేషన్ ఎక్కడ ఏంటి అని చూసుకొని దిగాల్సి ఉంటుంది. ఇది నేషనల్ ట్రైన్. అవుట్ ఆఫ్ లండన్ వెళ్ళే వాళ్ళకి ఇది బాగుంటుంది. సో అవుట్ ఆఫ్ లండన్ వెళ్ళాలనుకుంటే ఈ ట్రైన్స్ మనం బాగా యూజ్ చేస్తాము. నేషనల్ ట్రైన్ అండ్ ఎలిజబెత్ ట్రైన్ ఈ రెండు మనం అవుట్ ఆఫ్ లండన్ వెళ్ళడానికి వాడతాము. ఈ ట్రైన్ చాలా లెంతీగా ఉంటుంది, చాలా లాంగ్. ఇది డిఎల్ఆర్ ట్రైన్. దీనికి డ్రైవర్ ఉండడు. ఇది చాలా తక్కువ లెంత్తో ఉంటుంది, చిన్నగా ఉంటుంది. కాకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్, మనం అనుకున్న డెస్టినేషన్ వెళ్ళడానికి ఈ ట్రైన్ వాడతాము. లండన్ బోత్ వెళ్తుంది. ఇది ఎలిజబెత్ లైన్ ట్రైన్. సో ఇది లండన్ అండ్ అవుట్ ఆఫ్ లండన్ బోత్ వెళ్తుంది. దీనికి 2 doors ఉంటాయి, ఎట్ ఏ టైం 2 ఓపెన్ అవుతాయి, చూడండి. సో మనం ఎలిజబెత్ ట్రైన్ ఎక్కాము. మా పిల్లలు హ్యాపీగా కూర్చున్నారు, వాళ్ళు అన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది చార్ట్ అన్నట్టు, మనం లండన్లో దిగాల, అవుట్ ఆఫ్ లండన్లో దిగాల అని అందులో మనం సెలెక్ట్ చేసుకొని చూసుకొని దిగాల్సి ఉంటుంది.
ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. సో మన దగ్గర ఉన్న ఓయిస్టర్తో మనం ఈ బస్సెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బస్సెస్ మనం ఎక్కాలి అంటే ఆ ఓయిస్టర్ యూజ్ చేయాలి. పిల్లలకైతే 11 ఇయర్స్ వరకు ఫ్రీ అండి ట్రాన్స్పోర్టేషన్. బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏదైనా వాళ్ళు ఫ్రీగానే ఎక్కడానికి వీలుంటుంది. ఓన్లీ అడల్ట్ మాత్రమే ఈ కార్డు యూజ్ చేయాలి. ఆఫ్టర్ 11 ఇయర్స్ వాళ్ళకు స్కూల్లో కార్డు ఇస్తారు. సో ఇప్పుడు ఈ కార్డు యూజ్ చేసి మనం బయటకు వెళ్ళిపోతాము. సో మళ్ళీ మనం ఎంట్రీ కావాలంటే మళ్ళీ కార్డు పెట్టి ఎంట్రీ కావాల్సింది.